మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారి యొక్క డ్యూటీల విషయంలో, ఆరోగ్య విషయంలో మీ కృప చూపించండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు ఆపుదల ఇవ్వండి, ఆరోగ్యంతో నింపండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. చక్కని జ్ఞానము, ఆరోగ్యము, శక్తి, బలం ఇవ్వండి. అనారోగ్యంగా ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి. గర్భఫలం కావాల్సిన వారికి గర్భఫలాన్ని మీరు సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలను మీరు ఏర్పరచమని, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 29వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. ఈరోజు 30వ అధ్యాయం ఉపోద్ఘాతము, వీలైతే ఒక వచనాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఇది గృహ ప్రతిష్టాపన గానము, దావీదు కీర్తన అనుంది. దావీదు తన రాజభవనాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఈ కీర్తన రాశాడని పండితులు అంటారు. తూర్పు రాజు అయినటువంటి హీరాము దావీదుతో స్నేహముగా ఉండి అతనికి గృహం కట్టడానికి దేవదారు మ్రాణులను, మనుషులను కూడా పంపించాడు. అది దావీదుకు సంతోషాన్ని ఇచ్చిన గొప్ప సందర్భం. అతని దుఃఖ దినాలు తీరిపోయాయి. అతడు వాగ్దాన దేశానికి వచ్చాడు. అతని శత్రువులు కూడా అతనితో సమాధానపడ్డారు. ఈ గృహం భద్రతకు, అభివృద్ధికి చిహ్నంగా భావించాడు. దావీదు రెండవసారి మందసాన్ని తెచ్చినప్పుడు వ్రాసిన కీర్తన ఇదని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. దావీదు మొదటిసారి మందసాన్ని తేవడానికి ప్రయత్నించినప్పుడు అది పెను విషాదంగా పరిణమించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ హతాశులయ్యారు. ఆ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేయబడింది. అయితే రెండవసారి దేవుడు చెప్పిన పద్ధతిలో యాజకులు దాన్ని భుజాన మీద మోశారు. దావీదు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని మందసం ముందర తన శక్తి కొద్దీ నాట్యం చేశాడని చరిత్రకారులు రాశారు. ఈ సందర్భాన్ని తగినట్టు దావీదు ఈ కీర్తన రాశాడని కొందరి అభిప్రాయం. దావీదు రాజ్యం అభివృద్ధి చెందిన తరువాత దావీదు దురభిమానంతో జనసంఖ్య వ్రాయించాడు. దేవుని మాట ప్రకారం జనసంఖ్య చేసినప్పుడు పరిశుద్ధ స్థలం లెక్క ప్రకారం 1 షెకెలును క్రయధనంగా ఇవ్వాలి అని, అలా క్రయధనం చెల్లించనందువలన తెగులు వచ్చింది. దావీదు దేవుని బతిమిలాడినప్పుడు దేవుడు ఆ తెగులును ఆపివేశాడు. ఆ తరువాత దేవుని మాట ప్రకారం యెబూసీయుడైనటువంటి ఓర్నాను దగ్గర కళ్ళమును, మోరియా కొండను కొని దాని మీద బలర్పించాడు. ఆ తరువాత ఆ స్థలంలోనే దేవాలయం కట్టబడింది. ఈ కీర్తన ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వ్రాయబడిందని మరికొందరి అభిప్రాయం. దావీదు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఇది రాశాడని కొందరి వాదన. ఇది నిజమే కావచ్చు. ఎందుకంటే ఇలా రాస్తున్నాడు: యెహోవా నా దేవా, నేను మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలో దేవుకొని నీవు నన్ను బతికించితివి అని రాశాడు. చరిత్రపరంగా మన అభిప్రాయాలు విడిచిపెట్టి ప్రవచనాత్మకంగా చూస్తే మహాశ్రమలు అనేటువంటి రాత్రిలో ఇశ్రాయేలు ఏడ్చిన 1000 ఏండ్ల పరిపాలననే ఉదయం వచ్చి సంతోషాన్ని ఇస్తుంది. ఏదేమైనా ఈ కీర్తన నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మొట్టమొదటిది, మొదటి వచనంలో తృణీకరిస్తున్నటువంటి మనుషులు మనకు కనిపిస్తున్నారు. కీర్తన 30వ అధ్యాయం 1వ చరణం అండి. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. దావీదుకి చాలామంది శత్రువులు ఉన్నారు. సౌలు దినాల్లో శత్రువులు ఉన్నారు. బయటికి కనబడని షిమి లాంటి వాళ్ళు ఉన్నారు. అంతా బాగుంది అనుకుంటున్నప్పుడు శత్రువులు ఉన్నారు. తన సొంత కుటుంబంలోనే తనంటే గిట్టని వాళ్ళు ఉన్నారు. తాను ఓడిపోవాలని, నాశనమైపోవాలని, చచ్చిపోవాలని కోరుతున్న వారు ఉన్నారు. అయితే దేవుడు దావీదును పైకి లేవనెత్తాడు. అందుకై దావీదు దేవుని హెచ్చించి స్తుతిస్తూ ఉన్నాడు.
మరణాంతకమైనటువంటి జబ్బు నుండి విడిపించిన యెహోవాకు బహిరంగంగా అర్పించిన స్తుతి ఈ కీర్తనగా మనకు తెలుస్తుంది. దావీదు కీర్తన. ఇశ్రాయేలులో ఈ కీర్తన ఉపయోగించిన సందర్భాన్ని బట్టి అనంతర కాలములో గృహ ప్రతిష్టాపన గానము అనే పదాన్ని జోడించి ఉండొచ్చు. నిర్దిష్టమైన చారిత్రక నేపథ్యములో వ్యక్తులు రచించిన కీర్తనల్ని తదుపరి కాలములో సమాజం దైవారాధనలో లేక ప్రత్యేకమైన సందర్భాల్లో ఉపయోగించటం ఈ శీర్షిక సంభావ్యతను తెలియజేస్తుంది. బావి నుండి నీరు చేరడాన్ని వర్ణించడానికి ఉపయోగించే హెబ్రీ పదం దిల్లీ, దాని నుండి నన్ను ఉద్ధరించి ఉన్నావనే మాటలు తీసుకోబడ్డాయి. కీర్తనకారుని బాధలకు కారణం అన్నిసార్లు శత్రువులని కాకపోయినా వీరు కీర్తనకారుని బాధను తీవ్రతరం చేశారు. కీర్తనకారుడు అనుభవిస్తున్న బాధకు అవమానం చేరికయింది. ఈ సందర్భంలో నన్ను స్వస్థపరిచితివని కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి అతడి సమస్య లేదా వ్యాధి లేదా అనారోగ్యం అయ్యుండొచ్చు. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం అండి, 5వ చరణం. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. కీర్తనకారుడు శత్రువుల విషయమై ఆ రీతిగా సంతోషిస్తాకే వాళ్ళు చూస్తున్నారు. కానీ 31లో చెప్పినట్టుగా నా శత్రువులను నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటున్నాడు. 11వ చరణం అండి, 41:11. నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. సో ఎప్పుడైతే నా శత్రువులు నా మీద వర్ధిల్లటం లేకుండా చేశారో, నన్ను గూర్చి, నాకు కలిగిన శ్రమను గూర్చి, ఇబ్బంది గురించి వాళ్ళు సంతోషించకుండా చేశావో, అప్పుడు నేను నీకు ఇష్టడుగా మారానని నాకు అర్థమవుతుంది అంటున్నాడు. నిరంతరము దేవునికి మనం ఇష్టలుగా ఉండటం, దేవుని చిత్తానుసారమైన కీర్తనలో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 25లో చూస్తే అండి, ద్వితీయోపదేశకాండం 25. మరియు నాయకులు జనులతో చెప్పవలసినది ఏమనగా, క్రొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశము కాక మునిపే యుద్ధములో చనిపోయినడలా వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును అంటున్నాడు. అంటే కొత్త గృహం గురించినటువంటి విషయాలు ఇక్కడ తెలియజెప్పడం మనం చూస్తున్నాం. అలాగే కీర్తన 28:9లోను 25:2లో కూడా ఈ మాటలు మనం చూస్తామండి. దేవుడు ఎలా ఉద్ధరిస్తాడో, ఎలా సంరక్షిస్తాడో చెప్తున్నాడు. 28:9 అండి కీర్తనలు. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఉద్ధరించడం అనంటే వారిని ధన్యులుగా చేయడం, ఆశీర్వాదకారకులుగా చేయడం. అట్లాగే 25:2లో కూడా మనం చూస్తే అండి కీర్తనలు, ఆ దేవా నీయందు నమ్మికించి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. శత్రువుల విషయంలో దేవుడు ఎలా కాపాడుతున్నాడో అలా కాపాడుతూ శత్రువులను మన విషయమై సంతోషింపనీయక నన్ను నీవు ఉద్ధరించి ఉన్నావు, నన్ను నీవు కాపాడి ఉన్నావు, నన్ను నీవు ధన్యునిగా చేసి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను, అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి కొనియాడడం అనేటువంటిది స్తుతికి సంబంధించిన విషయంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు మృత్యుముఖంలోకి వచ్చేటంతగా జబ్బు పడినప్పుడు దేవుడు అతన్ని బాగు చేసినందుకు ఇది కృతజ్ఞతా గీతంగా చూస్తున్నాం. మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడి నుంచి స్వస్థత వెతకాలి. డాక్టర్లు మందుల సహాయాన్ని మాత్రమే కాదు, దానికి ముందు దేవుడినే మనం మనసుకు తెచ్చుకోవాలి. కీర్తన 6:2లో మనం చూడొచ్చండి. కీర్తన 6:2. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. దేవుడే మనల్ని బాగు చేసేది. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన విషయంలో మనం ప్రార్థిస్తే అనారోగ్యమైన ఎటువంటి రోగమైనా తప్పనిసరిగా దేవుడు స్వస్థపరిచువాడై ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుణ్ణి శత్రువుల విషయంలో సంతోషింపనీయక శత్రువులను కీర్తనకారుణ్ణి కాపాడిన విధానాన్ని బట్టి, దేవుడు కీర్తనకారునికి చేసిన గొప్ప కార్యాలను బట్టి, ఉద్ధరించిన దాన్ని బట్టి
స్తుతిస్తున్నాడు. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.